వెల్కమ్ టు కేటీవీ. నా పేరు సుధారాణి. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో చంద్రబాబు పర్యటన. తిరుమల వెంకన్న సన్నిధిలో సినీ రాజకీయ ప్రముఖులు. వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. జమ్మలమడుగులో ఉద్రిక్తత. రాష్ట్ర రాజధానిని ఫ్రీ జోన్గా ప్రకటించాలని కోరిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య. కర్నూలు జిల్లాలో హాస్టల్ను తనిఖీ చేసిన ఫుడ్ కమిషన్ చైర్మన్. సార్ కొంత దారిస్తే నా పక్క జరగండి సార్ ప్లీజ్. సైడ్ తీసుకుని సైడ్ ప్లీజ్ సార్. బిగ్ టైం అడగడానికి దారండి ప్లీజ్. ప్లీజ్ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. ఫోన్ వెనక పెట్టండి. విజ్ఞప్తి. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और सोशल मीडिया उल्लंघन करने वालों को తిరుమల క్షేత్రంలో రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం,
సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ గారు నమో వెంకటేశాయ నమః. కలియుగ వైకుంఠ దేవుడిగా మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండలవాడి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను కానీ మనమందరం కానీ భగవంతుని ప్రార్థించాల్సింది ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటే, ప్రకృతి కారణంగా ఈ సంవత్సరము చాలా తక్కువ వర్షాలు వస్తాయని ప్రపంచమంతా కూడా ఆందోళన చెందుతూ ఉంది. జూన్ మాసంలో రావాల్సినటువంటి వర్షాలలో కొన్ని ప్రాంతాలలో 40%, కొన్ని ప్రాంతాలలో 50% తక్కువ వర్షపాతం నమోదైంది. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి అంశం. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మనలాంటి దేశంలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మంచి వర్షాలు కురిస్తేనే కావలసినటువంటి తిండి గింజలు కానీ, దేశానికి కావాల్సినటువంటి ప్రజల అవసరాలు కానీ మరి తీరుతాయి. నెలనట్టయితే విపరీతమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలతో మరి అనేక రకాల సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించేది ఒకటే, మన దేశంలోనే కాదు ప్రపంచమంతా కూడా ఈ సంవత్సరం మంచి వర్షాలు రావాలని, ప్రజలకు ఏ కష్టం రాకుండా చూడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రజలను కూడా కోరేదొకటే, పడ్డటువంటి ప్రతి నీటి చుక్క వృధా పోకుండా దాన్ని కాపాడుకోవాలి. మరి ఈ సంవత్సరము తక్కువ వర్షపాతం నమోదవుతున్న సందర్భంగా ప్రతి నీటి చుక్క కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ దిశలో ఆలోచన చేయాల్సిందిగా నేను మరి ఈ పవిత్ర స్థానం నుంచి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి నీటి చుక్కను ఒదిసి పట్టుకొని దాన్ని కాపాడుకుంటేనే ఈ కష్టకాలంలో ప్రజలకు తాగునీరు కానీ, సాగునీరు కానీ, మరి ప్రకృతి వైపరీత్యాలకు కానీ ఇబ్బంది లేకుండా మనకు ముందుకెళ్తామని మనం చేస్తా ఉన్నాం. చూసుకోండి, తగ్గుతుంది. మీరు చెప్పండి. ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना वर्जित उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्यवाही की जाएगी. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையான எச்சரிக்கிறது.
Namo Venkatesaya, appeal to devotees in Brahmana, making political speeches and creating objectionable reels and posting them on social media is strictly Social media for most ముందర సార్ ఇంకా ముందర ఇంకా ముందర సార్ எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும். సౌండ్ వల్ల ఇబ్బంది రైట్ అసలు కాదు ముందుకు వచ్చేస్తా ఓకేనా స్టాపా ఓం నమో వెంకటేశాయ. నాకు జీవితంలో నా చిన్నప్పటి నుంచి కూడా మీ అందరికీ తెలుసు 45, 20, 50 సంవత్సరాల నుంచి పక్కన గూడూరులో చదువుకుంటున్న దగ్గర నుంచి కూడా స్వామివారంటే పిచ్చి నాకు ఏది జరిగినా ఆయనకి చెప్పుకోవడం ముందు నుంచి అలవాటు. మరి ఇప్పుడు పద్మశ్రీ ఆయన ఇప్పిస్తే ఆయన కృతజ్ఞతలు చెప్పాలి కదా, నేను మినిమం కదా, అది నా బాధ్యత కదా. ఆయనే పద్మాసనుడు, ఆయన ఇప్పించింది కాకపోతే నాకంత సీనే ఉంది, మీ అందరికీ తెలుసు. ఏది ఏమైనా ప్రపంచంలో ఉన్న మీరందరూ కూడా, ఇప్పుడు నన్ను చూస్తున్న వాళ్ళందరూ కూడా పేరు పేరున ఈ అవార్డు మీకే చెందుతుంది. ఎందుకు అనంటే మీరు నన్ను చూసి ఇన్ని సంవత్సరాలుగా హాయిగా నవ్వుకుని ఇప్పటికీ నా సినిమాలను మీకు టెన్షన్లో ఉంటే చూడడం వల్ల ఆ స్వామివారి దయ కుదిరింది నాకు. ఇవాళ నేను పద్మశ్రీ మీ అందరి తరఫున తీసుకున్నాను అని మరొకసారి సవినయంగా మనవి చేస్తూ స్వామివారికి పాదాలు పట్టుకుని కృతజ్ఞతలు తెలియజేశాను. నా తరఫున మీరు కూడా కృతజ్ఞతలు తెలియచేయండి. ఓం నమో వెంకటేశ. దేవుడి దయ వల్ల వరుసగా షూటింగ్లు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇంకా 6 సినిమాలు 7 సినిమాలు చేస్తున్నాను. అంతా ఆయన దయ అండి, మనదే ఉంది. ఆయన దయ చూపెట్టడం, మనం పని చేయటం, మీ అందరినీ హ్యాపీ చేయటం. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని దేవగుడిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం ఘటనను నిరసిస్తూ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ నాయకులు జమ్మలమడుగులో నిరసన ర్యాలీ చేపట్టారు. వైసీపీ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సహా పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి రావడంతో జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దేవగుడి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మరి స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కావచ్చు, ఈ నియోజకవర్గ టీడీపీ నాయకుడు భూపేష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ కుటుంబం, వాళ్ళ అనుచరుల ఆధ్వర్యంలో పూర్తిగా ధ్వంసం చేసే కార్యక్రమం జరిగింది. దీని పట్ల రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే లక్షలాది మంది, రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళందరూ కూడా దీని పట్ల బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి మనోభావాలు దెబ్బతిన్నాయి. వారందరి తరపున ఇవాళ నేను, నాతో పాటు మా రామసుబ్బారెడ్డి అన్న, ఈ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ, అదేవిధంగా మా ఎమ్మెల్యే సుధమ్మ గారు, అదేవిధంగా మా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, అందరం కూడా వచ్చి ఈ నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు అందరితో పాటు పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఇవాళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి. నిజంగా ఒక్కసారి ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి ఆలోచించాలా, అన్నం పెట్టిన చేతిని నరకడం కాదా ఇది ఆయన చేసిన పని.
రాజశేఖర రెడ్డి గారి వలన మీకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి వలన ఈరోజు మీ కుటుంబం ఈ పొజిషన్లో ఉంది. అటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నరికించడానికి చేతులు ఎలా వచ్చినాయి? ఆదినారాయణ రెడ్డి నీకు మీ అనుచరులకు ఎలా చేతులు వచ్చినాయి? అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో లక్షల ఎకరాల భూముల సేకరణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. ప్రొద్దుటూరులోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో విపరీతమైనటువంటి ధనాన్ని దోచేస్తున్నారు. అవినీతి, భూ కుంభకోణం జరుగుతూ ఉంది. విపరీతమైనటువంటి డబ్బును ఆర్జిస్తుంది తెలుగుదేశం పార్టీ. రెండవది, మూడు పంటలు పండే మంచి బంగారం లాంటి భూములను అనవసరంగా అవసరం లేకపోయినప్పటికీ 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లతో రాజధాని నిర్మిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయత్నం ఇది ఈ రాష్ట్ర ప్రజలందరికీ విరుద్ధం. కారణం, మొట్టమొదట తీసుకున్న రైతుల దగ్గర 50,000 ఎకరాలకే అతి గతి లేదు. అవే రాజధాని 5 సంవత్సరాల అవకాశం ఇస్తే రాజధాని నిర్మించలేకపోతేవి. పోనీ రైతులకు ఏమన్నా ఫ్లాట్లు ఇస్తామని చెప్పి ఇచ్చినావంటే అది సక్రమంగా చేయకపోతేవి. గడిచిన 5 సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళీ 2 ఏళ్ళు. ఈ 7 సంవత్సరాల కాలంలో నువ్వు తీసుకునే 50,000 ఎకరాల భూములకు సంబంధించి రైతులను సంతృప్తి పరచలేకపోవడం, పైగా రాజధాని నిర్మించలేకపోయినావు. ఈ 7 ఏళ్ల కాలం నువ్వు చేసినది ఏంటంటే కనుక అక్కడ ఉండబడిన ప్రాంతంలో కంప చెట్లు కొట్టుకోవడము, నీళ్ళు వస్తే మోటార్లు పెట్టి నీళ్ళు ఎత్తేసుకోవడము. ఇది తప్ప నువ్వు చేసింది అయితే ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళా నీ ధనదాహాన్ని తీర్చుకునే దానికోసము ఇంకొక 50,000 ఎకరాలు కావాలా? టోటల్గా 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లతో రాజధాని నిర్మిస్తా అని చెప్పి స్క్వేర్ ఫీటుకు 14,000 రూపాయల చొప్పున, చదరపు అడుగుకు 14,000 రూపాయల చొప్పున నిర్మాణానికి డబ్బులు తీసుకొని నీ ఇష్టానుసారం రైతులను ఏడిపించి అవినీతి కుంభకోణంతో 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకునేదానికి మార్గం సుగమనం చేసుకుంటున్నారు. దోచుకుంటున్నారు, ఇతర దేశాలకు పోయి దాచుకుంటున్నారు. ఇదే జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రజలకు ఎవరికీ సమ్మతం లేదు, ఎవ్వరికీ లేదు. ఎందుకు సమ్మతం లేదు అంటే కనుక 1,00,000 ఎకరాలలో రాజధాని నిర్మాణం ఏంది అనేది రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయం. అసలు ఈ రాష్ట్రం ఉండే అప్పులలో జీతాలే సక్రమంగా ఇవ్వలేకపోయినటువంటి దశలో 2 లక్షల కోట్లతో రాజధాని నిర్మించడం అవసరమా? ఈ అప్పులన్నీ ఎవరి నెత్తికొస్తాయి? భావితరాల మన పిల్లల భవిష్యత్తుకు భంగమే కదా, అప్పులమయమే కదా అనేది రాష్ట్ర ప్రజల అభిప్రాయం. ఇది నిజంగా రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయం మేరకు అమరావతి రాజధాని నిర్మాణమా, లేకపోతే నీ పార్టీ వాళ్ళను, నీ కులస్తులను, లేకుంటే నీ కుటుంబ సభ్యులను ఆర్థికంగా ధనవంతులు చేసేదానికోసం నిర్మించే రాజధాని? ఇదే రాష్ట్ర ప్రజలందరి ముందర ఉండే ప్రశ్నే. ఇదే విషయాన్నే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినది. నేను రైతుల పక్షపాతిని అని చెప్పినాడు నిన్న ఆయన. నేను రైతుల సింపథైజర్. రైతులను బాధిస్తున్నారు, రైతుల భూములు లాక్కుంటున్నారు, అనవసరమైన చోట అవసరం లేని డబ్బుతో అనవసరమైన రాజధాని నిర్మాణం పేరుతో 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లతో మీరు చేస్తూ ఉండే నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదు, మీరు ధనాన్ని దోచుకుంటున్నారు. ఇదే ఆయన చెప్పింది. ఇది చెబుతూ మావిగన్ ప్రస్తావన తీసుకొచ్చినాడు ఆయన. మావిగన్ అంటే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3 యొక్క పట్టణాలను అనుసంధానం చేస్తూ మచిలీపట్నం, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ఈ 3 నగరాలను, ఈ 3 పట్టణాలను అనుసంధానం చేస్తూ ఈ నేషనల్ హైవేని ఉపయోగించుకుంటూ మచిలీపట్నంలో ఉండబడిన పోర్టును ఉపయోగించుకొని, గుంటూరులో ఉండే విద్యా సంస్థలను ఉపయోగించుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, విజయవాడలో ఉండబడినటువంటి ఎయిర్పోర్ట్ను ఉపయోగించుకొని, 3 చోట్ల ఉండబడిన రైల్వే లైన్ను ఉపయోగించుకొని, ఈ 3 రోడ్లను అనుసంధానం చేసే నేషనల్ హైవేని ఉపయోగించుకొని ఇదివరకే విస్తృతంగా జనసంద్రమై పట్టణాలుగా ఏర్పడి వ్యాపార కేంద్రాలుగా ఉండబడిన ఈ ప్రాంతాన్ని మనం రాజధానిగా నిర్మించుకోగలిగితే ఏ 10,000, 20,000 కోట్ల రూపాయలతోనే అద్భుతమైన రాజధాని మనం చేసుకోవచ్చు. పెద్ద శ్రమ కూడా ఉండదు.
ఆడ కట్టే 4 బిల్డింగులు ఇక్కడ కడితే సరిపోతుంది, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు, ప్రజాధనాన్ని దోపిడీ చేయొద్దు, ఎప్పటికీ పూర్తిగా రాజధాని నిర్మించడం అనే సంకల్పం కంటే ఆల్రెడీ ఎదిగి ఉండబడినటువంటి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో మనము సులభంగా 1-2 సంవత్సరాల కాలంలో రాజధానిని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అటువంటి ప్రాంతాన్ని ఎన్నుకోవడమే న్యాయం కదా. అందుకు సముచితమైనటువంటి ప్రదేశం విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం. ఇదే ఆయన చెప్పింది. ఇదివరకే ఆయన మాట్లాడినాడు, ఇప్పుడు మాట్లాడినాడు, ఇదివరకు మాట్లాడినాడు. మరి ఇప్పుడైతే స్పష్టంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే కదా, ఇదివరకు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి భేదం ఏంటంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక అభ్యర్థన చేసినాడు. రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒక అభ్యర్థన చేసినాడు నిన్నటి దినం ఆయన. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇదే. మేము రేపు ఎన్నికలలో మావిగన్ రాజధానిగా మేనిఫెస్టోలో పొందుపరిచి ఇదే విషయాన్ని ప్రజలకు చెప్పి మేము ఓటు అడుగుతాం. ఈ రాష్ట్రంలో ఉండబడిన ప్రజలకు మావిగన్ రాజధాని సమ్మతమైతే మాకు ఓటేయండి. లేదు, అమరావతి నిర్మాణం పేరుతో భూ కుంభకోణం చేసి ధనదాహంతో దోపిడీ చేస్తా ఎన్నటికీ పూర్తి కాకుండా ఉండే 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లతో నిర్మిస్తానని బాబుగారు చెప్పే అబద్ధపు మాటలకు ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా అమరావతి మా రాజధాని అని ఆశిస్తారో వారు తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పి అత్యంత నిజాయితీగా, అత్యంత ధైర్యంగా చెప్పినాడు. నాకు తెలిసినంతవరకైతే రాజకీయ పార్టీలలో, రాజకీయ వర్గాలలో తన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని ఒక 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరగబోతూ ఉండే నేపథ్యంలో ప్రజల అభిప్రాయాన్ని గమనించి మావిగన్ అనేది ప్రజలకు సముచితమైన ప్రదేశము, ఇది అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ సెంటర్ పాయింట్ అవుతుంది, తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకునేది, ప్రజల మీద భారం పడకుండా ఉంటుంది, ఇది అందరికీ ఇష్టము, ఇది ప్రజల మాటే జగన్ అభిప్రాయం అని చెప్పి భావించి మావిగన్ ఆయన ప్రకటన చేసినాడు. కాకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా ఇంత ధైర్యంగా 2024 ఎన్నికల్లో ఆయన చెప్పినాడు ఒక మాట, 19 నుంచి 24 వరకు గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రజలకు మేము సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించి ఉంటే, నా వలన ప్రతి కుటుంబానికి మేలు జరిగి ఉంటే నాకు ఓటేయండి, నా వలన ఏ కుటుంబానికైనా మేలు జరగకపోతే, కీడు జరిగి ఉన్నా, మేలు జరగలేదని అభిప్రాయం ఉన్నా నన్ను తిరస్కరించండి అని చెప్పి ఓటు అడిగిన ఏకైక రాజకీయ పార్టీ, ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఇది ముమ్మాటికి నిజం ప్రజలారా, అది మీరే సాక్ష్యం, ఆ ప్రజలే సాక్ష్యం. ఈరోజు కూడా అదే నిజాయితీని, అదే ధైర్యాన్ని ప్రదర్శించినాడు. మావిగన్ అనే రాజధాని నచ్చితేనే ఓటేయండి, నచ్చకపోతే బేద్దన్నాడంటే ఎంత ధైర్యం ఉండాలా మనిషికి, ఎంత నిజాయితీ ఉండాలా. అదే ఆ మాట మాట్లాడితే నాకు ఆయన ఆ మాట మాట్లాడినప్పుడు మేము రాయలసీమలో కాబట్టి మాకు ఇక్కడుండే మా లాంగ్వేజ్ గుర్తొచ్చింది. నిజంగా ఎక్కడైనా మా రాయలసీమలో, మా ప్రాంతంలో కడప కానీ, కర్నూలు కానీ, చిత్తూరు, అనంతపురం ఈ ప్రాంతంలో ఎక్కడైనా మా వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక సందర్భం, పంచాయతీ ఏదైనా గొడవ ఏదైనా జరిగినప్పుడు ఎక్కడైనా మాట్లాడుకుంటే అత్యంత నిజాయితీగా, ఉన్నది ఉన్నట్టుగా, నీకు నాకు బలపక్రమ లేకుండా అంటారు. అంటే పక్షపాత ధోరణి లేకుండా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు ధైర్యంగా మాట్లాడి చెబితే అదే మా రాయలసీమలో అయితే ఒక మాట అంటారు, ఇదిరా మగోని మాట అంటారు. ఏమంటారు? ఇదిరా మగోని మాట, మగోని తిన్న మాట్లాడినామంటారు. నేను కూడా చెప్తానా, ఇది మగోని మాట జగన్, ఇది మగోని మాట. అంగీకరిస్తాం. మావిగన్ యొక్క ప్రతిపాదనను, మా నాయకుని యొక్క ప్రతిపాదనను హృదయపూర్వకంగా రాచమూల శివప్రసాద్ రెడ్డి అనే ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తిగా, నాయకునిగా నేను మద్దతిస్తానా, స్వాగతిస్తానా. నా ఓటు మావిగన్కే, నా ఓటు మావిగన్కే. నేను ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండే నా ఓటరు దేవులను కూడా అభ్యర్థిస్తూ ఉన్నా. ఓ ప్రొద్దుటూరు నియోజకవర్గ ఓటరు మహాశివులారా, మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 పట్టణాలకు అనుసంధానమైన మధ్యలో ఎక్కడైనా మన రాజధాని నిర్మించుకొని తక్కువ ఖర్చుతో, అప్పులు లేకుండా మన రాజధాని నిర్మాణాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా నిర్మించుకునేది మీకు సమ్మతమైతే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం మేనిఫెస్టోలో పొందుపరుస్తానని చెప్పిన అభిప్రాయం మావిగన్ మీకు నచ్చితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రొద్దుటూరులో నాకు ఓటేయండి. రాబోయే 3 సంవత్సరాల తర్వాత ఎవరైనా అమరావతి బెస్ట్, భూ కుంభకోణం, ధనదాకంతం దోపిడీ చేస్తూ ఉండే
ఎప్పటికీ పూర్తి కాకుండా ఉండే 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లతో నిర్మితమవుతుందని ఆయన చెప్పే అందని ద్రాక్ష పండు పుల్లలలాగా ఉండే ఆ రాజధానికే ఆసక్తి కలిగిన వాళ్ళు ఓటు వేయచ్చు తెలుగుదేశం పార్టీకి. అందుకే మా నాయకుని యొక్క అభిప్రాయాన్ని మద్దతిస్తాం, స్వాగతిస్తాం, మేనిఫెస్టోలు ఇదే పొందుపరుస్తాం. రేపొద్దున మేము ఎన్నికలకు పోయేటప్పుడు కూడా 4 అంశాలతో మేము ఎన్నికలకు పోతాం. ప్రజలారా, 4 అంశాలతో మేము ప్రజలకు పోతాం, ప్రజల దగ్గరికి పోతాం. 1, రాజధాని, మా విగన్ మా రాజధాని, ఈ ప్రతిపాదనతోనే మిమ్మల్ని ఓటు అభ్యర్థిస్తాం. 2, చంద్రబాబు నాయుడు 24 ఎన్నికల కంటే ముందు మీకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను ఏమైతే అందిస్తా అని చెప్పినాడో ఆ సంక్షేమ పథకాలు మీకు అందించి ఉంటే చంద్రబాబు నాయుడు ఓటేయండి. ఆ సంక్షేమ పథకాలు మీకు అందించకుండా మోసం చేసి ఉంటే తిరస్కరించండి. 3, ఏవైతే నేను అభివృద్ధి కార్యక్రమాలతో ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తా, సంపదను సృష్టించి మీకు పంచుతా, అభివృద్ధి చేయగలుగుతా అని చెప్పినాడో ఇచ్చిన మాట మేరకు సంపదను సృష్టించి ఉండి మీకు పంచి ఉండి అభివృద్ధిని చేసి ఉంటే మేము ఈ నియోజకవర్గాల్లో మౌలికమైన వసతులతో విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, నీరు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, రోడ్డు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, ఏదైనా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీకు చేసి ఉంటే ఆయనకు ఓటేయండి, లేకపోతే తిరస్కరించండి అని అడుగుతాం. 4వది, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలనలో శాంతి భద్రతలు పటిష్టంగా పరిరక్షణలో ఉన్నాయంటే ఆయనకు ఓటేయండి. శాంతి భద్రతలు క్షీణించినాయి, ఆడపిల్లల యొక్క మానాలకు ప్రాణాలకు రక్షణ లేదు, తప్పుడు కేసులు నమోదవుతూ ఉన్నాయి, లాకప్ డెత్తులు ఎక్కువైపోయినాయి, లాకప్ దహనాలు ఎక్కువైపోయినాయి, అంబేద్కర్ రాజ్యాంగం నడవకుండా రెడ్ బుక్ లోకేష్ బాబు రాజ్యాంగం నడుస్తోంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించినాయి. సగటు మనిషి సంతోషంగా స్వేచ్ఛగా భావ ప్రకటనతో జీవించగలిగిన స్థితి ఈ రాష్ట్రంలో లేదు అని మీరు నమ్మి ఉంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, లేదంటే సైకిల్కి ఓటేయండి. ఇవి ఈ 4 అంశాలతోనే మేము ఎన్నికలకు పోతాం. రాజధాని, సంక్షేమము, అభివృద్ధి, శాంతి భద్రతలు. ఇంత నిజాయితీగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంత ప్రజాస్వామ్యబద్ధంగా మేము మా అభిప్రాయాన్ని ప్రజల ముందు ఉంచి ఓటు అడగబోతున్నాం. దీని మీద వాళ్ళు మాట్లాడేది ఏంటంటే కనుక ఈరోజు రేపు ఇంకా రకరకాలుగా వ్యంగ్యము, రకరకాలుగా అవులయ్య, రకరకాలుగా దూషణ జగన్మోహన్ రెడ్డిని చేస్తూ మాట్లాడతారు. ఇవి సరైన మాటలు కాదు. మంత్రులకు, మీ ఎమ్మెల్యేలకు, కూటమిలో ఉండే వాళ్ళకి చెప్తా ఉన్నా, ఇది సరైనది కాదు. మీరు రాజకీయ విమర్శ చేయాలనుకుంటే మా విగన్కి సంబంధించి మీరు ఏం చేస్తారో రాజకీయ విమర్శ చేయండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టే మీరు చెప్పండి, ఎస్ మేము స్టాండ్ అయినాం, 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లతో అప్పులు చేసి మేము అమరావతిని నిర్మిస్తాం, మరో 50 సంవత్సరాలకు, మరో 20 సంవత్సరాలకు, మరో 10 సంవత్సరాలకు, లేదు ఈ 3 సంవత్సరాల కాలంలో నిర్మించి మీకు ఇస్తాం, అప్పులు చేసేనా సరే అని చెప్పండి. ఇది మీకు నచ్చితే మాకు ఓటేయండి, లేదు మీకు మావిగా నచ్చితే ఓటేయని చెప్పి జగన్ చెప్పినట్టే మొగోని మాట మాట్లాడండి. అబ్బా, నేను చెప్తానా కదా మా రాయలసీమలో మాట్లాడే మాట. ఇట్లా మాట్లాడితే మా రాయలసీమలో ఇట్టే అంటారు, వీడిరా మొగోడని, ఇదిరబ్బా మొగోని మాట అంటారు, ఇదిరబ్బా మొగోని మాట అని. ఇప్పుడు నేనే చెప్తాను కదా జగన్ మాట్లాడే మాటకు, ఇదిరబ్బా మొగోని మాట. ఈ యొక్క మగసిరిగా చెప్పినాడంట, ఇంత నిజాయితీగా చెప్పినాడంట. మీరు ఇట్లనే నిజాయితీగా మాట్లాడాలా. అనవసరమైన మాటలు, పనికిరాని మాటలు నిష్ప్రయోజనం. దీనివల్ల వచ్చిన ప్రయోజనం ఎంత మాత్రం లేదు. చివరిగా నేను చెప్పేది ఒకటే, ప్రజల అభిప్రాయమే జగన్ మాట, ప్రజల అభిప్రాయమే జగన్ మాట, జగన్ మాటనే మా బాట. ఇదే మా సిద్ధాంతం. ప్రజల అభిప్రాయమే జగన్ మాట, జగన్ నోట్లో నుంచి వస్తుంది. జగన్ మాట అయితే ఏదైతే అవుతుందో అదే మా బాట, అదే మా నడక. మా విగన్ ప్రజల అభిప్రాయం, అదే జగన్ మాట, అదే రాచమలు లాంటి కార్యకర్తలు నాయకుల యొక్క బాట అదే. రాష్ట్ర ఫుడ్ కమిషనర్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా బీసీ హాస్టల్ను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత, వంటశాల పరిశుభ్రతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న వసతులపై ఆరా తీశారు. మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు.
తర్వాత 21వ వార్డులో జరుగుతున్న రేషన్ పంపిణీని తనిఖీ చేసిన చైర్మన్ ఈఫోస్ యంత్రంలో జీరో ఎంట్రీ చేయకుండా పంపిణీ చేస్తున్నట్లు గుర్తించి సంబంధిత రేషన్ డీలర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా విధించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పారదర్శకంగా రేషన్ పంపిణీ చేయాలని, లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు డీలర్లను హెచ్చరించారు. పిల్లలతో పని చేసుకుంటాం. వంకాయలు కూరగాయలు నెక్స్ట్ స్టెప్ అలాగే సార్ డెలివరీ టైంలో డెలివరీ అయిన తర్వాత 6,000 అది కూడా అంగన్వాడీ వాళ్ళు అప్లై చేయాలి. అది ఇంతవరకు కూడా అప్లై చేయాలి. చేయకూడదు రెస్పాండ్ కాదు. కొన్ని చోట్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు. చేస్తాం సార్. విద్యార్థులతో కూడా పని చేపిస్తున్నారు సార్. హాస్టల్ వాళ్ళు కొన్ని చోట్ల నాకు గతంలో కూడా తెలియజేస్తాం సార్. డబ్బా పెడితే ఎట్లా? డబ్బా పెట్టి మీరు ఆదోని పోయి మీ సామాన్ మీరు తెచ్చుకోండి. మీ ఎమ్మెల్యే స్పాట్ ఇక్కడే కదా, మీరు పోయి బయోమెట్రిక్ వేసి మీకు ఎంత తూకం రావాలో అన్ని తెచ్చుకోవాలి. మీరు బియ్యం తెచ్చుకొని వీళ్ళు సక్రమంగా అందియాలి. మీరు డబ్బా పెడితే 1 కిలో 2 కిలోలు తగ్గా. ఎవరు పోతానే అవి మీరు అమ్ముకుంటా ఉన్నారు. ఎట్లా అది తప్పు కదా. బ్యాగులు పెట్టి వేయాలా? సరే సార్. బేసు సార్ చూడండి, డబ్బా పెట్టి డైరెక్ట్ పోస్తా ఉన్నాడు ఆయన. కేసు బుక్ చేయండి, రాయండి ఇమీడియట్ గా. ఎందుకు పెడతారండి డబ్బా? మీ ఇష్టమా? చక్కెరకి ఎంత తీసుకుంటున్నారమ్మా? చక్కెరకి డబ్బులు 20. ఏం బాకీ అబ్బా నీకు? 20 బాకీ నీకు? ఎందుకు 20 తీసుకుంటాను? ఎంత తీసుకోవాలయ్యా నువ్వు? తల తిరుగుతాందా నీకేమన్నా? పని చేయాలనిందా లేదా? చెప్పు. 17 చిల్లర లేకుంటే గూగుల్ నీ ఫోన్ పేలో లేదా క్యూఆర్ కోడ్ తీసి కలిపియాడా కొడతారు దానికి. మీరు 17 రూపాయలు చిల్లర తెచ్చిండమ్మా. మీరు చిల్లర తెచ్చిండి 17 రూపాయలు. మీరు దౌర్జన్యాలు చేయొద్దు. తమాషా కాదు ఇది. ఇది పెద్ద ఇష్యూ. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా? 20 ఎందుకు తీసుకుంటావు నువ్వు? అసలు ఏం బాక్యా నీకు? 3 రూపాయలు ఏం బా? చూడియా పోయి క్వాంటిటీ చూడండి, చెక్ చేయండి. డీటీ ఎవరండి ఇక్కడ వచ్చారా? పిలవండి డీటీని. ఏమేమి గాడిదలు కాస్తా ఉన్నాడా డీటీ? ఈ మాత్రం చూసుకునేది లేదా? ఓపెన్ గా డబ్బాలు పెట్టిపోయడము, 20 రూపాయలు తీసుకోవడము. ఏ పేద ప్రజల సొమ్ము దోసుకోవాలని ఉండారా వీళ్ళు? మీకేం బాధండి? మీరు ఎమ్మెల్యేస్ పాయింట్ పోండి, మీ క్వాంటిటీ ప్రకారం మీరు బియ్యం మీరు తెచ్చుకోండి, ప్రజలకి ఇవ్వండి, ప్రభుత్వం ఇచ్చే కమిషన్ తీసుకోండి. దట్స్ ఆల్. మీరు మీ ఇష్టం వచ్చినట్టు డబ్బాలు పెట్టిపోయడం, 20 రూపాయలు తీసుకోవడం ఏమేంటి? చిల్లర మెయింటైన్ చేయాలా మీరు? ఎన్ని కార్డులు ఉన్నాయి నీకు? అలాట్మెంట్ 600 చిల్లర. ఎన్ని క్వాంటిటీ? రైస్ క్వాంటిటీ ఎంత? రైస్ క్వాంటిటీ వచ్చేసి 112 చిల్లర. 112 క్వింటాల్. క్వింటాల్ 112 క్వింటాల్. సార్ వస్తున్నారు కాదన్నా. స్టాక్ ఎప్పుడు తెచ్చుకున్నారు మీరు? స్టాక్ దీంట్లో రిసీవ్ చేసుకునేది స్టాక్ లేదు సార్. అది మేడం ఊరికి పోయింది సార్. ఊరికి పోతే స్టాక్ అంటే తంబు పోయింది సార్. బ్యాక్ లాక్ ఉండేది కొట్టండి అని చెప్పినారు సార్. మేడం ఊరికి వెళ్ళారు సార్. అథెంటికేషన్ ఇసుకోకున్నట్లే స్టాక్ దింపుకున్నారు అండి. ల్యాబ్స్ నేను చెప్తున్నా కదా, డబ్బా పెట్టి పోస్తా ఉన్నాడు, 20 రూపాయలు బియ్యానికి చక్కెర తీసుకుంటా ఉన్నాడు. అదేదో ప్రాబ్లం ఉంది అథెంటిఫికేషన్ ది. 6A బుక్ చేయండి. డేస్ గారు కేసు బుక్ చేయండి, పిలిపించి విఆర్ వాళ్ళు పంచనామా చేసి బుక్ చేయండి. ఆ ల్యాబ్స్ రాసుకోండి. ఏమండి మీ ఇష్టం అయిపోయింది. కొంచెమన్నా ఆలోచించే శక్తి లేదా? ఆ 10,000 రూపాయలు వస్తా ఉన్నాయి, సంతోషపడాలి అంతే. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా? ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.